కలెక్టర్పై దాడి కేసులో తెలంగాణ ఐఏఎస్ల సంఘం సీరియస్ అయింది. దాడి ఘటనను తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. బాధ్యులను గుర్తించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలతో విధి నిర్వహణలో ఇకపై అధికారుల సంకల్పం బలపడుతుందని ఐఏఎస్ల సంఘం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, ప్రస్తుతం చూస్తున్నాము కలెక్టర్పై ఏదైతే దాడి జరిగిందో దాంట్లో తెలంగాణ ఐఏఎస్ల సంఘం సీరియస్ అయినట్లుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి బాధ్యులను కూడా గుర్తించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పింది. సో ఎలా ఉండబోతుంది? మౌనిషా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ పైన జరిగిన దాడిని ఐఏఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాము. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపైన మా యొక్క విధి నిర్వహణకు సంబంధించి అంటే సంకల్పాన్ని అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలపైన అయితే మా యొక్క ఏదైతే ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటారో ఆ చర్యల మీద అయితే మా యొక్క విధి నిర్వహణలు అయితే ఉంటాయంటూ కూడా చెప్పింది. అయితే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే దాడి చేశారో ఆ దాడి అందరికీ కూడా మేము చెప్తున్నాము, మీ యొక్క దాడుల వల్ల మేము మా యొక్క సంకల్పాన్ని దెబ్బతీయలేరు. విధి నిర్వహణలో మేము ఎట్టి పరిస్థితుల్లో మా విధి నిర్వహణ సక్రమంగా చేస్తాము. మీరు దాడులు చేసినంత మాత్రాన మా యొక్క సంకల్పాన్ని మేము కోల్పోమంటూ కూడా వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడింది. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ జేఎస్ రంజన్ అదేవిధంగా సంజయ్ ఐఏఎస్ కూడా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీ యొక్క దాడుల వల్ల మా యొక్క సంకల్పాన్ని దెబ్బతీసే కాదు, మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం, ప్రజాసేవ చేస్తాము, ప్రజల కోసమే మేము ప్రజా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాము. ఈ క్రమంలో కూడా గతంలో కూడా చాలా సర్వేలు నిర్వహించాము, కానీ ఎక్కడ కూడా ఎలాంటి దాడులు జరగలేదు. ఈ దాడి మాత్రం ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఖచ్చితంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఇప్పుడు ఉంటారు, కొన్ని రోజులకు అధికారం కోల్పోతారు, కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం కోల్పోయినంత మాత్రాన మీరు ఈ విధంగా చేయకూడదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని భావిస్తున్నాము. అయితే గతంలో కూడా అనేక సర్వేలు నిర్వహించాము. అభివృద్ధికి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు గ్రామాన అంటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఏదైతే అభివృద్ధి ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళాలి. ఆ నేపథ్యంలో కూడా ఫ్యాక్టరీలు గ్రామాల్లోకి తీసుకువే క్రమంలో కూడా అక్కడక్కడ భూసేకరణ ఖచ్చితంగా అవసరపడుతుంది. ఆ విధంగా గతంలో కూడా అనేక సార్లు కూడా సర్వేలు నిర్వహించిన ఇప్పుడు కూడా ప్రజాభిప్రాయాన్ని చేద్దామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయినా కానీ సరే ఎప్పుడు ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఈసారి అంటే ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ ఉంటారో కలెక్టర్ మీదనే దాడి చేయడం మేము ఐఏఎస్గా తీవ్రంగా ఖండిస్తాను. ఐఏఎస్ల సంఘంగా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏ ఉద్యోగి అయినా సరే రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా ప్రజాసేవకై పనిచేస్తారు. వాళ్ళు ఎవరి మీద దాడి జరిగినా సరే అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి దీన్ని ఉద్యోగులందరూ ఇప్పటికే ఖండించడం అయితే జరిగింది. అదేవిధంగా ఐఏఎస్ల సంఘం ప్రత్యేకంగా ఐఏఎస్ల సంఘం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకనంటే జిల్లా బాధ్యత మొత్తం కూడా కలెక్టర్ చూసుకుంటాడు. అట్లాంటిది కలెక్టర్ మీదనే ప్లాన్ ప్రకారం దాడి చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాల మేరకు మేము పనిచేస్తాం. ఎవ్వరూ మా సంకల్పాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా కానీ సరే మేము మా సంకల్పాన్ని కోల్పోము. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాము. ఎప్పటికీ ప్రజలకు సేవలు అందించే బాధ్యతలో ముందుంటామంటూ కూడా ఐఏఎస్ల సంఘం అయితే పేర్కొనడం జరిగింది. ఈ మేరకు జేఎస్ రంజన్ అదేవిధంగా సంజయ్ ఐఏఎస్లు కూడా వారు అధ్యక్ష కార్యదర్శి ఇద్దరు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి వికారాబాద్ కలెక్టర్పై జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు కఠినంగా వ్యవహరిస్తారని కూడా మేము భావిస్తున్నాము. ఏదైతే దాడి చేసిన వారికి ఒకటే చెప్తున్నాము, మీరు దాడి చేయడం వల్ల మా యొక్క సంకల్పాన్ని మా విధి నిర్వహణలో ఉన్న మేము ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ మేము సంకల్పం కోల్పోము, ఎప్పటికీ ప్రజాసేవలోనే ఉంటామంటూ కూడా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయింది. ఈ మేరకు మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా అంటే ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా అన్ని శాఖలకు చెందిన ఉద్యోగస్తులు అయితే ఈ ఘటనపై సీరియస్ వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకనంటే ప్రజాసేవలో మేము ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తుంటాం. కానీ మాపైన దాడి చేయడం ఏంటి, ఏదైతే అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు ఎవరైతే భూమి కోల్పోతున్నారో లేకపోతే ఇంకా వేరే విధంగా ఏదైనా కన్సెప్షన్ అంటే ఏదైతే వారికి రావాల్సింది ఉంటుందో అది వారికి నచ్చకపోతే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే భూసేకరణకు సంబంధించి డబ్బులు ఇస్తుందో ఆ డబ్బులు నచ్చకపోతే మాత్రం వివిధ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా తమ యొక్క సమస్యను వారికి వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఏకంగా మీ దగ్గరికి జిల్లా మేజిస్ట్రేట్కి సంబంధించి డైరెక్ట్గా కలెక్టర్ మీ దగ్గరికి ప్రజాప్రాయ సేకరణకు వచ్చారు. మీరు ఇలాంటి సంఘటనలను అంటే దాడి చేయడం ఎంతవరకు సమంజసం, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరో ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు అధికారులపైన దాడులకు వస్తే అనవసరంగా అటు మీ అమాయకులైన మీరు మీ యొక్క జీవితానికి అదేవిధంగా మీకు అంటే మేమంటే ప్రత్యేకంగా ఉద్యోగస్తులకు సంబంధించి మేము మీకు టైం ఇస్తాము, ఎందుకంటే మీకోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి టైం ఇస్తాము. అట్లాంటి వారి మాపైనే దాడి చేస్తే ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అధికారులంతా కూడా ప్రజల కోరిక మేరకు ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఉంటాం కాబట్టి దీనివల్ల మీరే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మీ అభిప్రాయం సేకరణ ఒకవేళ మీరు చెప్పుకోలేని పరిస్థితి ఉంటే వివిధ ప్లాట్ఫామ్లు ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్లను దృష్టిగా ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవాలంటూ కూడా ఐఏఎస్ల సంఘం అదేవిధంగా ఉద్యోగ జేఏసీ సంఘాలంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.